హాయ్ ఫ్రెండ్స్, ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించొద్దని ఓ తండ్రి వేడుకున్న తీరు అందరినీ కలిచివేసింది. ఆర్సీబీ విజయోత్సవాల వేళ చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన తన కుమారుడిని తలుచుకొని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. తన బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయొద్దంటూ ఆ తండ్రి వేడుకున్న తీరు అందరినీ కలిచివేసింది. నాకు ఒక్కగానొక్క కొడుకు, ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాడు. తొక్కిసలాటలో తన ప్రాణాలను కోల్పోయాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి పరామర్శించిన నా చనిపోయిన కుమారుడు నాకు తిరిగి రాడు. అందుకే కనీసం నా కుమారుడి మృతదేహాన్నైనా అప్పగించండి. దయచేసి పోస్టుమార్టం చేయొద్దంటూ, నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి అంటూ ఆ తండ్రి వేడుకున్న ఆవేదన అంతా ఇంత కాదు. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధిత కుటుంబాలకు క్షమాపణలు తెలియజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఆర్సీబీ ఐపీఎల్ క్యాంపును సొంతం చేసుకోవడంతో చిన్నస్వామి స్టేడియంకి అభిమానులు పోటెత్తారు. అంచనాకు మించి జనం రావడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. అదే సమయంలో వర్షం కురవడంతో తొక్కిసలాట మొదలై ఇంత దారుణం జరిగింది. నా కొడుకును నాకు అప్పగించండి అంటూ వేడుకున్నాడు ఆ తండ్రి. ఈ తొక్కిసలాటలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం వీరి మృతదేహాలకి పంచనామా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనలో మరో 50 మంది వరకు గాయపడగా వారిలోని కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. 15 రోజుల్లోగా నివేదిక వస్తుందన్నారు. ఏదేమైనప్పటికీ ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఆర్సీబీ కూడా ఎన్నాళ్ళో కష్టపడి చాలా నిరీక్షణ తర్వాత విజయం సాధించింది. ఆ విజయాన్ని సెలబ్రేషన్ చేసుకునే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమనే చెప్పాలి. క్రికెట్ అంటే పిచ్చి ఉండొచ్చు, మరి ఇంత ప్రాణాలు పోగొట్టుకునేలా పిచ్చి ఉండకూడదు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారు. ఆ చనిపోయిన వారి గురించి ఎంత యాతన, బ్రతుకున్నంత కాలం కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నెన్నో చూస్తున్నా సరే జనాలు మాత్రం ఏం మారట్లేదు. ఎన్ని చూసినా మళ్ళీ అదే జరుగుతుంది. మొన్నటికి మొన్న ఆ సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి సంఘటనే జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నారు. తన కుమారుడు ఇప్పటికీ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే బ్రతుకుండగానే నరకం అంటే ఏంటో చూస్తున్నారు. కుటుంబం అంటే ఎంత బాధ్యత ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తే నా పిల్లమేమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా తండ్రి ఏమైపోతారు, నా తల్లి ఏమైపోతుంది అనే భయం ఉండాలి. కనీసం కుటుంబం మీద ఇంత కూడా గౌరవం లేదు ఇప్పటి వాళ్ళకైతే. ఎంతసేపు ఇంకా అభిమానుల గురించే కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు. అభిమానుల గురించే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఒక్కటే, మీరెక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీ కుటుంబం తర్వాతే ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.